ఒక కథ చెప్పుకుందామా? పిచ్చుక మరణాలించిన శ్రీకృష్ణుడు. కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరగడానికి మునుపు జరిగిన సంఘటన ఇది. మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కురుక్షేత్రం ప్రశాంతమైన విస్తృతమైన ఒక పెద్ద మైదానంగా ఉండేది. ప్రశాంతతకు నెలవైన ఆ చోట ఒక చెట్టు మీద ఒక పిచ్చుక జీవిస్తూ ఉండేది. కొద్ది రోజుల క్రితమే దానికి కొన్ని పిల్లలు పుట్టాయి. ఆ చిన్ని పిచ్చుకలు ఎగరలేని స్థితిలోనూ, స్వయంగా తామే ఆహారం సంపాదించుకోలేని స్థితిలోనూ ఉన్నాయి. అంతవరకు ప్రశాంతతకు ఎటువంటి భగ్నం ఏర్పడని ఆ ప్రదేశంలో యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యుద్ధం ఉపకరించడానికి కాస్త ముందు పాండవుల సైన్యం ఒక వంక, దుర్యోధనుని సైన్యం మరో వంక బారులు తీరి నిలబడ్డాయి. దాంతో సైనికుల కోలాహలం, ఏనుగుల గీంకారావాలు, గుర్రాల సకిలింపులు, వీరులు తమ కత్తులను సానపెట్టే శబ్దం, యుద్ధబేరీల శబ్దం, వీరుల శంఖానాదాలతో ఆ ప్రాంతం శబ్ద కాలుష్యంతో అట్టుడికిపోయింది. ప్రశాంతతకు మారుపేరుగా విరాజిల్లిన ఆ కురుక్షేత్ర ప్రదేశం హఠాత్తుగా కోలాహలంతో నిండిపోవడంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక భయంతో గడగడా వణికిపోయింది. దాంతో ఆ పిచ్చుక తన పిల్లలను అక్కున చేర్చుకుని శ్రీకృష్ణుని తలుచుకుని, శ్రీకృష్ణ, మమ్మల్ని ఇప్పుడు ఆపద నుండి రక్షించు అని ప్రార్థించింది. ఈ విధంగా పిచ్చుక ప్రార్థించిన విషయం యుద్ధభూమిలో ఉన్న వారికి ఎవ్వరికీ తెలియదు. వారికి తెలియడం ఎలా సాధ్యం? పిచ్చుక మరణం శ్రీకృష్ణుడు మాత్రమే ఆలకించాడు. వెంటనే ఆయన తాను అర్జునుడికి సారథ్యం వహించే రథం నుండి కిందకి దిగిపోయాడు. పిచ్చుక గూడు కట్టుకున్న ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. పిచ్చుకను చూసి ఆయన, ఓ పిచ్చుక, భయపడకు, నీకు నా రక్షణ సదా ఉంటుంది. ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ దానివల్ల నీకు నీ పిల్లలకు ఎటువంటి ఆపద రాదు అని ఆప్యాయంగా అనునయంగా చెప్పాడు. ఆ సమయంలో ఆ దారి గుండా ఒక ఏనుగు వస్తోంది. శ్రీకృష్ణుడు ఆ ఏనుగు మెడలో ధరించి ఉన్న మణిని తీసుకుని దానిని పిచ్చుక గూడు కట్టిన చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. తరువాత ఆయన, ఓ పిచ్చుక, ఈ మణిని చూసిన వీరులు ఎవరూ ఈ వైపు రారు. నీకు ఎలాంటి దుఃఖమూ వాటిల్లదు. నా అనుగ్రహం మూలంగా నువ్వు సురక్షితంగా ఉంటావు అంటూ పిచ్చుకకు అభయప్రదానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత యుద్ధం ప్రారంభమైంది. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లోనూ పిచ్చుకకు దాని సంతానానికి ఏ ఆపద వాటిల్లలేదు. మనం మనుషులం కాబట్టి మనుషులం గురించి మాత్రమే యోచిస్తుంటాం. కానీ భగవంతుడు మనుషుల గురించి మాత్రమే కాక పక్షుల, మృగాలు తదితర జీవజాలాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. దిక్కులేని వారికి భగవంతుడే దిక్కు. భగవంతుని చిత్తశుద్ధితో మనం ప్రార్థించాలి. మనం ఆ విధంగా ప్రార్థించడం ఇతరులెవ్వరికీ తెలియక్కర్లేదు. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని చెక్కుచెదరని విశ్వాసం కలిగి ఉండి భగవంతుడిని ప్రార్థించాలి. అట్టి ప్రార్థనను లేదా మొరను